Hello, Namaste, welcome to my channel Ganitam by Pritam. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్ సిరీస్లో అంటే ఈ సిరీస్ని మనం కొత్తగా స్టార్ట్ చేసినాం అనమాట. సో మన ప్రీవియస్ సిరీస్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇది కూడా మనకి కొంచెం ఆ లైన్స్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సిరీస్లో మనము దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవేవైతున్నాయో చాలా ఉన్నాయన్నమాట. సో ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ మనము 1 by 1 నీట్గా డిస్కస్ చేసుకుంటా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్గా చూద్దాము. ఓకేనా. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో పాలినామియల్. ఓకేనా. సో పాలినామియల్ డెఫినేషన్ ఏందో చూద్దాం. an expression of the form f of x is equals to a0 plus a1x plus a2x square plus a3x cube so on up to an x power n where n is a non-negative integer and a1, a0, a2, a3 so on up to an are complex numbers. సో పాలినామియల్ అంటే ఏంది? అదొక ఎక్స్ప్రెషన్ అంట. చూడండి, అదొక ఎక్స్ప్రెషన్. అది ఏ ఫామ్లో ఉంది? ఇంకో ఈ ఫామ్లో ఉంది. అయితే ఇందులో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఎన్ ఏదైతుందో చూడండి, ఈ ఎన్ వాల్యూ ఏదైతుందో, ఈ పవర్ ఏదైతుందో చూడండి ఎక్స్కి, అది ఎప్పుడు నాన్ నెగిటివ్ ఇంటీజరే ఉండాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే 0, 1, 2, 3, 4 అట్లా ఏదైనా ఉండొచ్చు. బట్ -1, -2, -3 అనేది ఉండకూడదు. ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. అండ్ ఈ కోఎఫిషియంట్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ టర్మ్స్వి అవి వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా. సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే జనరల్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. అందులో మీరు గమనించినట్టయితే ఇక్కడ an is not equals to 0 అనమాట. ఇది 0 ఉండొద్దు. అండ్ ఈ పాలినామియల్కి డిగ్రీ ఏంటంటే, డిగ్రీ అంటే ఏంది చెప్పండి? సింపుల్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ లేకపోతే పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. సో ఇక్కడ కనిపించే పాలినామియల్కి మీరు చెప్పగలగా డిగ్రీ ఏంది అని? ఈ పాలినామియల్లో మనకి హైయెస్ట్ పవర్ ఏంది? ఎన్నే కదా. సో ఎన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్. అండ్ ఆ డిగ్రీకి సంబంధించిన కోఎఫిషియంట్ అంటే ఆ టర్మ్కి సంబంధించిన కోఎఫిషియంట్ ఏదైతుందో దాన్నే మనము లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. చూడండి, an ఈజ్ ఈక్వల్స్ టు లీడింగ్ కోఎఫిషియంట్ అంటే హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్ ఉంటుంది కదా, ఆ టర్మ్లో కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఎక్స్ పవర్ n యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లీడింగ్ టర్మ్ అని అంటాం. అండ్ డిగ్రీని ఎట్లా డినోట్ చేస్తామంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అంటాం. ఓకే, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇట్లా డినోట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాలినామియల్ బేసిక్స్ అనమాట. 3 పాయింట్లు అంతే, ఇంకేం ఉండదు. పవర్ అనేది నాన్ నెగిటివ్ ఉండాలి. డిగ్రీ అంటే డిగ్రీని ఇట్లా డినోట్ చేస్తాము, లీడింగ్ కోఎఫిషియంట్ ఇది, ఇంతే. ఓకేనా. సో ఇందులో మనము మెయిన్గా ఏం డిస్కస్ చేయాలంటే పాలినామియల్స్కి సంబంధించింది దాని టైప్స్. ఎందుకంటే మనము నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కానీ కాన్సెప్ట్స్లో కానీ డీల్ చేసేది వీటి గురించే. ఓకేనా. సో వీటి గురించి కొంచెం తెలియాలి మనకి. సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైపోతుంది. 1, 5, 10. ఓకే, ఇవన్నీ కాన్స్టెంట్ పాలినామియల్స్ అనమాట. అసలు దీనికి వేరియబులే ఉండదు ఇందులో. ఓకేనా. ఇప్పుడు లీనియర్ పాలినామియల్ అనుకోండి, 2x + 3, 4x + 6, 5y - 3. మీరు గమనించినట్టయితే ఈ పాలినామియల్స్ అన్నిటిలో మనకి డిగ్రీ ఎంత చెప్పండి? డిగ్రీ అంటే ఏంది? ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద టర్మ్. ఇందులో డిగ్రీ ఎంత ఉంది? ఎక్స్ పవర్ ఎంత ఉంది? 1. ఇందులో 1, ఇందులో 1. సో ఎప్పుడైతే డిగ్రీ అనేది 1 అవుతుందో దాన్నే మనం లీనియర్ పాలినామియల్ అంటాం. దెన్ వాట్ అబౌట్ క్వాడ్రాటిక్ పాలినామియల్? x² + 3x + 2. అవునా కదా. డిగ్రీ వచ్చేసి 2. దట్ ఈస్ అబౌట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మళ్ళీ క్యూబిక్ పాలినామియల్ అంటే x³ - 1. మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. సో డిగ్రీ క్యూబిక్ పాలినామియల్ అంటే దాని డిగ్రీ 3 ఉండాలి, x³ - 1. మళ్ళీ బై క్వాడ్రాటిక్ అంటే చూడండి, x⁴ + 3x³ + 4x² + 2. ఇది వచ్చేసి బై క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇవి మనం నెక్స్ట్ చూస్తాం.
సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఓకేనా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే డివిజన్ ఆల్గరిథం అండ్ రిమైండర్ థియరం. సో ఈ రెండు కాన్సెప్ట్లు మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేపిస్తా. ఆ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చేయాలంటే మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. అదేంటంటే డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనమాట. సో ఎవరికైతే రాదో కొంచెం మెల్లగా చెప్తా, చూసి అర్థం చేసుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అనుకోండి. ఏంది అది? x² - 3x + 2. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అండ్ g ఆఫ్ ఎక్స్ ఒకటి కన్సిడర్ చేసిన, అదేంది? అది వచ్చేసి లీనియర్ పాలినామియల్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేయాలనుకుంటున్నా. దేనితోటి? g ఆఫ్ ఎక్స్ తోటి. ఎట్లా డివైడ్ చేస్తా? సో పాలినామియల్ డివిజన్ మీకు ఐడియా ఉందా? సో ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళ కోసం కొంచెం మెల్లగా చేశాను నేను. ఓకేనా? సో నేను దీన్ని x-2తో డివైడ్ చేయాలి కాబట్టి సో ఇది మధ్యలో ఉంటుంది, ఇది సైడ్కి ఉంటుంది. చలో మనము డివిజన్ ఎట్లా చేస్తామంటే స్టెప్ 1 ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఉన్న హైయెస్ట్ పవర్ ఏదైతుందో, హైయెస్ట్ పవర్ టర్మ్, దాన్ని ఇక్కడ మనము g ఆఫ్ ఎక్స్లో ఏదైతే హైయెస్ట్ పవర్ టర్మ్ ఉందో దాన్ని రెండింటిని డివైడ్ చేస్తామన్నమాట స్టెప్ 1. సో ఇందులో హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది? ఇదే కదా, x². ఇందులో హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది? x. సో x² x ఎంత వస్తుంది మనకి? x కదా. చలో ఆ ఎక్స్ని నేను ఎక్కడ రాస్తా అంటే ఇక్కడ రాస్తా. ఇక్కడ రాసిన తర్వాత నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు? సింపుల్. ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ టోటల్ g ఆఫ్ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తా. ఓకేనా? చూడండి, x × x - 2. ఓకే, x × x ఎంత? x². x × -2 ఎంత? -2x. ఓకేనా? సో నాకు వచ్చిన ఆన్సర్ని నేను ఇక్కడ కింద రాస్తా. x² - 2x. ఓకే, తర్వాత సింబల్స్ చేంజ్ చేస్తా. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ప్లస్ x² - x² క్యాన్సిల్. -3x + 2x అంటే ఎంత? -1x. తర్వాత నేను ఏం చేస్తా అంటే ఇందులో ఉన్న రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే మిగిలిపోయినాయో వాటిని కిందికి తెచ్చుకుంటా. చలో +2. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ 2 స్టెప్స్ని మళ్ళీ రిపీట్ చేస్తా. ఏం చేస్తా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే టర్మ్ ఉందో అందులో హైయెస్ట్ పవర్ టర్మ్ ఏది ఉంది? ఇది. దాన్ని నేను ఇందులో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్తో డివైడ్ చేస్తా. ఇది ఒకసారి అయిపోయిందా? మళ్ళీ సేమ్ అదే సైకిల్ రిపీట్ చేస్తా. -1x బై ఇందులో హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది? x. x క్యాన్సిల్ చేసిన, నాకేం మిగిలింది? -1. తర్వాత నేను ఏం చేస్తా? అదే -1ని g ఆఫ్ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తా. సో -1 × x - 2. క్లియరా? సో -1 × x ఈస్ నథింగ్ బట్ -x. -1 × -2 అంటే +2. సో -x + 2 వచ్చింది, నేను ఇక్కడ రాసేస్తా. తర్వాత నేను ఏం చేస్తా? సింబల్స్ చేంజ్ చేస్తాను. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. -1x + 1x క్యాన్సిల్. +2 - 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వచ్చింది నాకు? 0. క్లియర్గా అర్థమైందా? చలో అయితే ఇప్పుడు ఇది అర్థమైతే మనకి ఇందులో నుంచి ఇది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు డివిజన్ ఆల్గరిథం డెఫినేషన్ చదువుతున్నాను, చూడండి. ఇఫ్ f of x is not equals to g of x are two polynomials, then there exist polynomials q of x comma r of x uniquely such that f of x is equals to q of x into g of x plus r of x, where r of x is equal to 0 or degree of r of x is less than degree of g of x. సో అల్టిమేట్గా ఏమంటున్నాడు అంటే ఒక టూ పాలినామియల్స్ ఉన్నాయి అన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. అవి రెండు ఈక్వల్ కాదంట. చూడండి, ఇక్కడ కూడా మనం 2 పాలినామియల్స్ తీసుకున్నాము, ఈ 2 ఈక్వల్ కాదు. దెన్ దేర్ ఎగ్జిస్ట్ పాలినామియల్స్ క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ యూనిక్లీ సచ్ దట్ ఇది అన్నాడు. అయితే మొత్తానికి ఇక్కడ మనోడు ఏం చేసిండంటే ఈ రెండింటిని డివైడ్ చేసిండు, అంటే ఈ పాలినామియల్ని దీంతో డివైడ్ చేసిండు. అప్పుడు మనకి క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఆర్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అయితే చాలామందికి డౌట్ ఏంటంటే అసలు క్యూ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది, ఆర్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది అని. సి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ రిమైండర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యూ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ quotient. This is nothing but f of x. This is nothing but
జీ ఆఫ్ ఎక్స్. సో క్లియర్గా అర్థమైందా? మొత్తం ఆ డివిజన్ ఆల్గరిథంని మనము ఇక్కడ చూసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఏమంటుండే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంట. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, కోషెంట్. కోషెంట్ ఇంటూ డివిడెండ్. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంట. ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత, 0. సో చెక్ చేద్దాం మనకి ఇచ్చిన డివిజన్ ఆల్గరిథం ఫార్ములా కరెక్టా కాదా అని. చూడండి, ఇది ఇట్లనే రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ -2 -2x. -1 ఇంటూ ఎక్స్ -1x. -1 ఇంటూ -2 అంటే +2. సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ -2x -x అంటే -3x +2. సేమ్ వచ్చిందా లేదా? సో ఎప్పుడైనా కానీ మీరు డివిజన్ ఆల్గరిథం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డివైజర్ ఈజ్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. చూడండి, డివైజర్ ఈజ్ ఈక్వల్స్ టు డివిడెండ్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. క్లియర్గా అర్థమైందా? చలో, అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పిండు, ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 ఉండొచ్చు, కొన్నిసార్లు ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 రావచ్చు. ఈ కేసులో మనకి ఆర్ ఆఫ్ ఎక్స్ 0 వచ్చింది. కొన్ని కేసెస్లో ఏమైపోతుంది అంటే ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి పాలినామియల్ వస్తుంది, కానీ ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది దీనికంటే పక్కా తక్కువ ఉండాలి. ఓకే, దీనికంటే ఎక్కువ ఉందనుకోండి డివిజన్ ఆల్గరిథం అనేది సాటిస్ఫై అవ్వదు. గుర్తుపెట్టుకోండి, డివిజన్ ఆల్గరిథం అనేది సాటిస్ఫై అవ్వదు. ఎప్పుడైనా ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది 0 అని ఉండొచ్చు, లేదా డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కంటే తక్కువ ఉండాలి. క్లియర్గా అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ డివిజన్ ఆల్గరిథం. మళ్ళీ రిమైండర్ థియరం అంటే ఏంటి అంటే చూడండి, మనం ఈ ఎగ్జాంపుల్ని రిలేట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ పాలినామియల్, దెన్ remainder of f of x when divided by x minus a is f of a. ఏమంటున్నాడు, f of x అనేది ఒక పాలినామియల్ అంటుండు. సో మనం f of xను ఒక పాలినామియల్ తీసుకున్నాం. దెన్ రిమైండర్ ఆఫ్ f of x అంట, అంటే ఈ f of xకి రిమైండర్ అంట. డివైడ్ చేయండి, రిమైండర్ ఎట్లా వస్తుంది అంటే వెయిట్ చేయండి. దెన్ రిమైండర్ ఆఫ్ f of x when divided by x minus a. ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లేకపోతే పాలినామియల్ని మనం x మైనస్ a తోటి డివైడ్ చేస్తామో, x మైనస్ a చూడండి, x మైనస్ a x మైనస్ 2 డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ ఏంటంటే f of a అంట. అవునా, రిమైండర్ f of a నా, చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఈ f of xని x మైనస్ 2తో డివైడ్ చేసినాం కదా, దాని రిమైండర్ ఏమవ్వాలంట, f of, ఓకే ఇక్కడ చూద్దాం, మనం దాన్నే ఇక్కడ రాద్దాం. f of x is equals to x square minus 3x plus 2. g of x ఏంది, x minus 2. సో మనకి f of a is రిమైండర్ అంటుండు. ఎట్లనో చూద్దాం. అసలు a ఏందో రాసుకుందాం ఫస్ట్. a వచ్చేసి 2 కదా. సో f of a, సో f of 2 is equals to 2 square minus 3 into 2 plus 2. So f of 2 is equals to 2 square ఎంత 4 minus 6 plus 2. 4 plus 2 ఎంత 6. 4 plus 2 is 6. 6 minus 6. Therefore f of 2 is equals to 0, which is nothing but remainder. సో రిమైండర్ ఎంత వచ్చింది, 0. ఇక్కడ మనకు రిమైండర్ ఎంత వచ్చింది, 0. సో సింపుల్గా మీరు ఒక పాలినామియల్ ఉంది, ఆ పాలినామియల్ ఇంకో పాలినామియల్తో డివైడ్ చేస్తారు. దాని రిమైండర్ కనుక్కోవాలంటే పెద్దగా ఏం అవసరం లేదు. ఫస్ట్ మీరు తీసుకున్న పాలినామియల్ ఏదైతుందో డివైడ్ చేసే పాలినామియల్ అది ఇట్లుందా లేదా చెక్ చేసుకోండి. ఇట్లుందంటే ఇట్లుంది, మీకు రిమైండర్ కావాలి అంటే స్ట్రైట్ అవే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందో అది పెట్టేసేయండి. మీకు ఏ ప్లేస్లో ఏదైతుందో దాన్ని మీరు f of xలో పెట్టేసినారంటే మీకు రిమైండర్ వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.